ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. వారికి భయపడుకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. మహోన్నతుడు అయిన తండ్రి, శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, భయపడకుమని నీ వాగ్దానాన్ని దినం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు ఏ భయం కలిగి జీవిస్తున్నారో తండ్రి, అనారోగ్యం అనే భయంతో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభువా, అప్పుడు సమస్యలు అనేటువంటి ప్రభువా తండ్రి పరిస్థితుల్లో భయపడుతున్నారేమో తండ్రి. దేవా, శోధించే వారిని బట్టి భయపడుతున్నారేమో దేవా. ఏ పరిస్థితుల్లో భయపడుతున్నా మీకు తెలుసు ప్రభువా, వారి హృదయం మీకు తెలుసు తండ్రి. మీరు దినం వాగ్దానం ఇచ్చారు కదా, తప్పకుండా నేను నీకు విడిపిస్తానని, నేను నీకు తోడై ఉన్నానని తండ్రి. నమ్మదగిన దేవుడు ప్రభువా, నీ ప్రియబిడ్డలు పడుతున్న ఆ భయానికి ప్రభువా నాయన మీరే వారికి తోడై ఉండి ఆ భయమును వారిలోంచి పారద్రోలి ధైర్యం గల ఆత్మను ప్రభువా ఆ బిడ్డలకి మీరు దయచేయండి తండ్రి. నేను నమ్మున్నారు ప్రభువా నాయన, నీవు తోడై ఉండి ప్రభువా నాయన. ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో మీకు తెలుసు ప్రభువా నాయన. వారి హృదయాలు మీకు తెలుసు, వారి తలంపులు మీకు తెలుసు, వారి ఆలోచన విధానం మీకు తెలుసు. నేను ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారిలో ఉన్న భయాన్నంతా పారద్రోలి తండ్రి, వారి దిగులను పారద్రోలి వారికి శక్తిని మీరు దయచేయండి ప్రభువా నాయన. ఏ కీడు రాకుండా కుటుంబాలని కాపాడండి తండ్రి. మీరే తోడైండి నడిపించండి తండ్రి. మీకే మహిమ కలగాలి తండ్రి, మీకే ఘనత కలగాలి. నీ ప్రియబిడ్డలు అట్టి రీతిగా మీ నామాన్ని స్తుతించలాగిన వారి జీవితంలో మీరు తోడై ఉండండి. అనుక్షణం వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి. దయతో జ్ఞాపకము చేసుకుని మరి క్రీస్తు ప్రభు గట ప్రార్థిస్తున్నాము తండ్రి.